చాలామందితో అనుబంధం, ఒంగోలు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిసర గ్రామాలకు అనుబంధంగా ఉన్నటువంటి స్కూల్. ఇక్కడి నుంచి ఉన్నత స్థానాలు కూడా ఎదగటం, పాత రోజుల్లో ఈ గర్ల్స్ హై స్కూల్ ఉన్న ప్రాంతాల్లో ఉండి తర్వాత మంచి బిల్డింగ్ 90s ఇప్పుడు 80s ఇక్కడ కట్టడం, ఈ స్కూల్లో బాగా ఉండేది. తదుపరి విశాలమైన గ్రౌండ్, ఈ ప్రాంగణంలో జూనియర్ కాలేజ్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది విద్యలకి ఈ ఉన్నటువంటి స్కూల్ని అనుబంధంగా ఈ ప్రాంతంలో డెవలప్మెంట్కి ఒక మంచి నిర్ణయం కూడా తెలియజేసుకుంటూ 100 సంవత్సరాల క్రితం దాతృత్వంతో పిసిపాటి వెంకట రంగయ్య శర్మ గారు దాతృత్వంతో ఇది ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయం. వారి పేరు మీద ఈ స్కూల్ అనేది పూర్తిగా పీవీఆర్ అంటే చాలా కొద్ది మందికి తెలుసు, కానీ ఇది శతాబ్దోత్సవాల మీద వారి యొక్క పేరుని సుపరిచితం చేయడం కూడా ఒక మంచి కార్యక్రమం. ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం సమీపంలోనే ఒక ప్రీ మెట్రిక్ హాస్టల్ నిర్మాణం చేయాలంటే జనార్దన్ గారు కూడా పక్కనే సైట్ ఇస్తున్నారు. ఇది ఇప్పుడు ఏదైతే తూర్పుపాలెం దగ్గర ఉన్న హాస్టల్ని ఈ పక్కనే 3,70,00,000 రూపాయలతోటి నిర్మాణం చేసినట్టయితే ఈ స్కూల్కి వచ్చేటువంటి విద్యార్థులుగా పెరుగుతారు. అనేది దానికి చిన్న ప్రాబ్లం ఉంది, అది కూడా రెక్టిఫై చేద్దాం. ఇప్పుడే నేను జనార్దన్ గారు, రవి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడాను చాలా కార్పొరేట్ స్కూల్స్ వస్తున్నప్పటికీ కూడా సాధారణంగా మిడిల్ క్లాస్ పీపుల్తో పాటు పూర్ పీపుల్కి గవర్నమెంట్ స్కూల్స్కి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నాయి. ఈరోజు విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు ఎడ్యుకేషన్లో సబ్జెక్ట్ కరికులం దగ్గర నుంచి ఏ స్థాయిలో ఉన్న విద్యార్థి అయినా కానీ మంచిగా రాణించాలి, వారు ఉన్నత స్థితిలో ఉండాలి, స్కిల్ డెవలప్మెంట్తో సహా పూర్తి స్థాయిలో ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాల బలోపేతాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తాననే విషయం తెలియజేసుకుంటూ ఈ స్కూల్లో మరింత మంది విద్యార్థులు మరింత ఉన్నత స్థానాలు రావాలి. ఈ స్కూల్లో ఈ 100 సంవత్సరాల వేడుకని ఇప్పుడే పెద్దలు సంవత్సరాలుగా చెప్పారు. ఈ స్కూల్ అభివృద్ధిలో ఎంతవరకు తన పాత్ర కావాలన్నా ముందుంటే వాళ్ళని చెప్పడం, అదేవిధంగా నిన్న ఇవాళ పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించి అవసరమైతే పిల్లలకి స్పెషల్గా వారిలో రిటైర్డ్ టీచర్స్, రిటైర్డ్ లెక్చరర్స్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే బ్యాక్లో ఉన్నారో వాళ్ళని 100% ఉత్తీర్ణతతో పాటు మంచి స్థాయిలో ఈ స్కూల్ నుంచి, ఈ హై స్కూల్లో చదివినటువంటి పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండే విధంగా తీర్చిదిద్దేందుగా రోల్ మోడల్గా వ్యవహరించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.